ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమ వర్లారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రామును, అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమంగా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా మనము పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే అనేకమైన ఎన్నో రకాలైన ఆత్మవరాల్లో సంఘానికి అనుగ్రహించే వరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు సంఘానికి ఎలాంటి వరాలతో నింపి, ఎలాంటి వరాలు ఇచ్చి, ఒక్కొక్క వ్యక్తికి ఏ వ్యక్తికి ఏ వరాలు ఇచ్చి వాడుకుంటాడో మరి అపొస్తలుల పౌలు 1 కొరింథీ 12:20 మనం అక్కడ జాబితాను మనం చూస్తున్నాం. అయితే ఈ దినం మరి అలాగా 12 వరాల గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఈ దినం 13వ వరంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. 13వ వరంగా అంటే ప్రభుత్వములు చేయటం గురించి అపొస్తలుల పౌలు మరి కొరింథీ సంఘానికి ఈ ప్రభుత్వం చేయుట అనేది ఇది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే, సంఘంలో ఒక వ్యక్తికి ఇచ్చే వరాన్ని బహుమతిగా మరి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ దినం ఈ ప్రభుత్వములు చేయుట, ఈ వరం అంటే ఏంటి, దీని గురించి అర్థం తెలుసుకున్నాం. అలాగే సంఘంలో ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని పాత్ర ఏంటి, దీని యొక్క ఈ వరం యొక్క దేవుడు ఈ వరాన్ని సంఘంలో ఉంచడం యొక్క ఉద్దేశం ఏంటి అనేది, తర్వాత ఈ ప్రభుత్వంలో చేసే ఈ అధికార సంబంధమైన ఈ వరము మరి ఎవరెవరు కలిగి ఉన్నారు, బైబిల్లో ఎవరెవరు కలిగి ఉన్నారు, మరి కొత్త నిబంధనలు కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, ఎవరెవరు ఈ వరాన్ని కలిగి ఉన్నారో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. అలాగే ఈ వరం పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఒక వ్యక్తికి ఉండాలి, అలాగే దేవుడు ఈ వరం కలిగి ఉన్న వాళ్ళకి ఆశీర్వాదము, దీవెనలు ఎలాంటి కలుగుతాయి అనే విషయాలు మనం విధంగా తెలుసుకోబోతున్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడ, మహిమాన్వితుడ, మహాగణుడ మీకు స్తోత్రం నాయన. ఎదుగు ప్రభువా అయ్యా సంఘానికి నాయన, అయ్యా ఎదుగు ప్రభువా మీరు అనేకమైన వరములతో నింపి నాయన ఒక్కొక్కరిని నాయన ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క వరం ఇచ్చి వాడుకోవటను నాయన మేము తెలుసుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ దినం తండ్రి 13వ వరం నాయన తండ్రి, సంఘములో ప్రభుత్వములు చేయు నాయన ఆ అధికారం గురించి నాయన మాతో మాట్లాడండి, మాకు తెలియజేయండి నాయన. స్తోత్రం. నిజంగా అల్పుడను, ఏ యోగ్యత లేంటో ఆయన నన్ను ప్రభా అయ్యా మీరు నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడడానికి నన్ను నాయన అయ్యా ఒక బోరగా సాధనంగా వేడుకుంటూ తండ్రి మీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూల వాక్యంగా 1 కొరింథీ 12:20 చదువుకుందాం. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. హల్లెలూయా. అపోస్తలుల పౌలు మరి కొరింథీ సంఘంలో ఏంటంటే ఆ ప్రవచనాలు, దర్శనాలు కలిగి ఉండి వారు మేము గొప్పవారం అనుకుంటూ ఏంటంటే ఆ కొరింథీ సంఘంలో వర్గ వైషమ్యాలు, విభేదాలుగా, గ్రూపులుగా వాళ్ళు విడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే అపోస్తలుల పౌలు మరి సంఘంలో ప్రభుత్వములు చేయు ఈ వరాన్ని కూడా దేవుడు ఈ ఒక వరముగా తెలియజేస్తూ, అలాగే సంఘానికి వరం ఇచ్చి, అంటే కొందరికి వరం ఇచ్చి, కొందరిని ఈ వరం ఇచ్చి వారిని వాడుకునేదిగా సంఘంలో ఉంటుందని మరి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ప్రభుత్వములు చేయు ఈ అధికారం అందామా లేదంటే వరం అందామా, సరే ఏమైనప్పటికీ చూడండి, ఈ వరము పరిశుద్ధాత్మ దేవుడు సంఘము అంటే క్రీస్తు యొక్క సజీవ దేహం. హల్లెలూయా. సంఘం అంటే క్రీస్తు వధువుకు గుర్తు. సంఘము ఒక దేవుని గృహానికి గుర్తు. ఇంకా చెప్పాలంటే సంఘము దేవుడు నివసించే ఆలయము. సంఘము ఒక పరిశుద్ధ ఆలయముగా, ఒక ఆధ్యాత్మిక గృహంగా మనం చూడొచ్చు. అయితే దేవుడు ఈ సంఘము విస్తరించడానికి, అభివృద్ధి పొందడానికి, క్షేమం పొందుకోవడానికి దేవుడు ఏంటంటే సంఘంలో రకరకాల వరాలు ఇచ్చి సంఘానికి ఈ ఒక్కొక్క వరము ఒక్కొక్క రకమైన పరిచయం చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగా దేవుడు సంఘానికి ఇచ్చే వరాల్లో మరొక ప్రాముఖ్యమైన, విశేషమైన, అనేకులు విస్మరించే ఆత్మీయ వరం, అనేకులకి ఈ దినాల్లో ఇది ఒక వరమా అనేది కూడా, ఇది ప్రభుత్వం చేయటం అనేది ఒక వరమా, ఈ వరం ఉందా అన్న ఆలోచనలతో అనేకులు ఈ దినాలు ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు సంఘం అనేది
ఒక మానవ ప్రయత్నంతో నిర్మించిన సంస్థ కాదు. అలాగే 4 పిల్లర్స్ మీద కట్టబడిన గోడలతో కట్టబడిన మందిరం అయితే కాదు. సంఘం అంటే ఒక స్వయంగా దేవుడే స్థాపించిన ఒక దైవిక సంస్థగా మనం చూడొచ్చు. హల్లెలూయా. అయితే చూడండి, మొట్టమొదటిగా ఈ ప్రభుత్వములు చేయుట అంటే ఏంటి? ఇది వరం అంటే అవును, నిజమే. దేవుడు సంఘానికి ఇచ్చే ఒక వరం ప్రభుత్వములు చేయుట. చూడండి, రోమిలు రాసిన పత్రిక 12:8 మరి అపొస్తలుడు పౌలు అంటాడు అక్కడ, పై విచారణ చేయుటకు జాగ్రత్తగా చేయాలని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం చేయవారంటే పై విచారణ చేయవారు, అంటే పై నాయకులుగా, మంచి గృహ నిర్వాహకత్వం చేసేవారిగా, పరిపాలన చేసేవారిగా, ఇంకా చెప్పాలంటే మార్గాన్ని నిర్దేశించేవారుగా, డైరెక్షన్ చూపించేవారుగా, మరి ఒక మంచి పరిపాలకులుగా, నాయకులుగా మరి వీరిని చూడొచ్చు. వీరిని రకరకాల పేర్లతో పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ చూడండి. హల్లెలూయా. చూడండి, సంఘంలో ఈ ప్రభుత్వములు చేయడం అంటే దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి, గృహ నిర్వాహకత్వం అంటే మంచి నాయకత్వం, అలాగే పర్యవేక్షణ చేయడం, ఇంకా సంఘంలో అధ్యక్షత పదవిని అధిరోహించడం, అలాగే పరిచారకులుగా సంఘానికి పరిచారకులుగా ఉండడం, సంఘానికి పైనాయకులుగా ఉండడం, ఇంకా నాయకత్వం కలిగి పరిపాలన చేసేవారిగా మనం వీరు చూడొచ్చు. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో ఈ ప్రభుత్వం చేయటం అంటే ఇంగ్లీష్లో గవర్నమెంట్స్ అని ఇంగ్లీష్ వర్షన్లో రాయబడినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈ గవర్నమెంట్స్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ క్యూబర్నేసిస్ అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ క్యూబర్నేసిస్ అంటే దానికి స్టీరింగ్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి, అంటే చూడండి, చుక్కాని ఓడను ఒక వ్యక్తి నడిపించేటప్పుడు, అంటే ఒక పైలట్ ఒక ఓడను నడిపించేటప్పుడు మరి ఎన్నో రకమైన అలలు, ప్రవాహాలు, మరి పెను గాలిలో వచ్చేటప్పుడు ఈ పైలట్, ఈ వ్యక్తి తన చేతిలో ఉన్న ఈ స్టీరింగ్ పట్టుకొని ఆ ఓడను క్రమంగా ఏంటంటే తను వెళ్ళే దిశలకు ముందుగా సక్రమంగా మరి ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగా ఇక్కడ క్యూబర్నేసిస్ అంటే మరి నాయకత్వం వహించటం, మార్గాన్ని నిర్దేశించటంగా, దర్శకత్వం వహించటగా, మరి మంచి గృహ నిర్వాహకత్వం కలిగినట్టుగా, మరి అనేక పర్యాపదాలుగా దీనికి అర్థం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మరి తన సంఘాన్ని నడిపించటానికి, నిర్దేశించటానికి, సక్రంగా నడిపించటానికి దేవుడు కొందరికి ఈ అధికారము, ఈ వరము, ఈ బహుమతి, దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఈ సామర్థ్యము, పరలోక సంబంధమైన ఈ సామర్థ్యాన్ని దేవుడు కొంతమందికి ఇచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, పైలట్ అంటే ఈ తుఫాన్లు, ప్రవాహాల్లో మరి ఓడను ఒక వ్యక్తి ఎలా నడిపిస్తాడు, అలాగా దేవుడు తన ప్రజలను, తన సంఘంలోని తన ప్రజలను, తన సంఘాన్ని నడిపించటానికి, సంఘంలో మరి వ్యక్తులను దేవుడు ఏంటంటే వాక్యానుసారంగా మరి క్రమంగాను నడిపించడానికి దేవుడు కొందరిని దేవుడు సంఘంలో ఎన్నుకుంటాడు. అలా ఎన్నుకున్న వారు ఏంటంటే జ్ఞానముతో, ఇంకా వివేకంతో, మరి దైవభక్తితో మరి వీళ్ళేం చేస్తారంటే సంఘాన్ని నడిపించటానికి ఆత్మ శక్తివంతమైన సామర్థ్యాన్ని కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలను ఏంటంటే సత్యములోను, క్రమములోను మరియు ఒక లక్ష్యం వైపుకు ఏంటంటే వీరిని నడిపించడానికి ఈ ఆధ్యాత్మిక నాయకులను ఎన్నుకుంటున్నట్టుగా, వీరికి ఆ వరం ఇస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ మరి ఆ అర్థం తెలుసుకున్నాం కదండి. మరి సంఘములో ఈ ప్రభుత్వములు చేయు ఈ అధికారం అంటే ఈ నాయకత్వం వహించేవాళ్ళు కావచ్చు, పర్యవేక్షకులు కావచ్చు, గృహనిర్వాహకత్వం చేసేవారు కావచ్చు, పై విచారణ చేసేవారు కావచ్చు, ఏదైనా సరే అనేక పేర్లతో పిలువబడినప్పటికీ చూడండి, వీరు ఏంటంటే సంఘంలో వీరి పాత్ర, ప్రముఖమైన పాత్ర ఏంటి అంటే సంఘంలో వీరి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు మరి ఈ వరం ఇవ్వడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా సంఘాన్ని క్రమంగా నడిపించడానికి, సంఘంలో ఒక క్రమమైన ఆర్డర్ని ఉంచడానికి. చూడండి, ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీ 14:40 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడని అంటున్నామట. అవును, సంఘంలో ఏంటంటే మర్యాద, క్రమము, మర్యాద అన్నింటినీ వీరు పర్యవేక్షిస్తున్నట్టుగా, వీరిని సంఘంలో ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నట్టుగా, సంఘాన్ని క్రమంలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మనం ఇంకొక
మరొక వాక్యం చదువుకున్నట్లయితే 2 తిమోతి 4:2 దేవుడు ఈ వరం ఉన్న వారిని హెచ్చరిస్తూ, ఇదిగో వాక్యాన్ని ప్రకటించండి, సమయమందును అసహ్యమందును మరి ఎల్లప్పుడూ ప్రయాసపడేవారుగా మీరు ఉండాలని, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఉపదేశముతోను మరి ఖండించుచు గద్దించుచు బుద్ధి చెబుతూ మీరు ఉండాలని, మీకు అప్పగింపిన సంఘాల్లో మీరు ఇలాగా బాగుగా పరిపాలన చేయాలని దేవుడు వారు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ వీళ్ళు సంఘాన్ని అలా హెచ్చరించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, క్రమములో ఉంచుటకు దోహదపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే సంఘంలో సత్యాన్ని స్థాపించుటకు, అలాగే ఇంకా సంఘాన్నిలో సత్యవాక్యాన్ని సమర్థించుటకు ఈ ప్రభుత్వం చేయవారు అధ్యక్షులుగా నియమింపబడి ఉంటారు. వీరి పాత్ర ఎంతగానో ఉంటుంది. మనం ఒక మాట చదువుకున్నట్లయితే చూడండి, తీతుకు రాసిన పత్రిక 1:9 చూసినట్లయితే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుచు నమ్మదగిన బోధను గట్టిగా చెప్పువారుగా ఉండాలని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటంటే సంఘంలో ఒక హితబోధ, సత్యవాక్యం, సరైన బోధ చెబుతూ అసత్యాల్ని ఖండిస్తూ సంఘాన్ని క్రమంలో పెట్టేవారుగా, సరైన వాక్యాన్ని ఉపదేశించేవారుగా వీరు ఉంటారు. అది వీరి వల్ల జరుగుతుందని దేవుడు వారిని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 3వదిగా చూస్తే సంఘములో అంటే మందను మేపడానికి వీరు నాయకులుగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, నాయకత్వం అంటే, పరిపాలన అంటే, అధికారం అంటే ఒక నిరంకుశితమైన నియంత్రణ లాంటిది కాదండి ఇది. హల్లెలూయా. అలాంటి రాజకీయ సంబంధమైన అధికారం కాదు ఇది. చూడండి, ఇక్కడ ఈ నాయకత్వం అంటే, పరిపాలన అంటే, ప్రభుత్వం అంటే ఇది ఒక కాపరి తత్వం. అంటే దేవునికి దాసుడుగా పనిచేయడం, తగ్గించుకొని దీనత్వంతో మరి దేవుడు తనకు అప్పగించిన పనిని దాసుడుగా పనిచేయడం లాంటిదిగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే అపొస్తలుల కార్యములు 20:28 మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనిందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరు గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, దేవుని సంఘములో వీళ్ళన్నట్టు అధ్యక్షులుగా ఉంచాడంట. ఏంటి ఈ అధ్యక్షత, ఏంటి ఈ పరిపాలన అంటే, సంఘంలో ఉన్న మందను వీరు జాగ్రత్తగా కాపాడేవారుగా, అన్ని విషయాల్లో బహు జాగ్రత్తగా సునిశ్చితంగా వీరు కాపాడేవారుగా, కావలికారుగా ఉంటారని దేవుడు వీరిని ఎన్నుకున్నట్టుగా, వీరి పాత్ర అలా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే మనం ఇంకొక వాక్యం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మనం చూసినట్లయితే, ఇక్కడ మీ పై నాయకులు దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా ఉంటుండగా మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ సంఘంలోని విశ్వాసులను దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే ఇక్కడ నుంచి పైనాయకులైనటువంటి ఈ ప్రభుత్వం చేసే వారిని, ఇలా గృహానికి నిర్వాహకత్వం చేసే ఈ కాపరులను దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. మీరు ఏంటంటే మీకు అప్పగించిన పనిని మీరు సక్రమంగా చేయండి అని చెబుతూనే విశ్వాసుల్ని కూడా మీరు వారికి లోబడి ఉండండి, మీ పైన ప్రభుత్వం చేయ అధికారులకు మీరు లోబడి ఉండండి దేవుడు 2 విధాలుగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి 1 తిమోతి 5:1-3 వరకు వచ్చినంలో మనం చూసినట్లయితే, మరి ఈ వాక్యంలో దేవుని మందను అంటే పై విచారణ చేయుడి, దానిని కాయుడి అని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే సంఘాన్ని ఇంకొక ప్రాముఖ్య విషయం అంటే, సంఘంలో క్రమాన్ని మరియు ఐక్యతను మరి వీరు మరి క్రమశిక్షను మరియు దిద్దుబాటును సన్నద్ధం చేసేవారుగా మరి వీరిని చూడగలం. హల్లెలూయా. ఈ విధంగా ఈ ప్రభుత్వాలు చేయవారి యొక్క పాత్ర సంఘంలో ఎంతగానో ప్రాముఖ్యమైనదిగా, విశేషమైనదిగా మనం చూడగలం. హల్లెలూయా. ఇంకా చూడండి, మరి ఇంకొక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. బైబిల్లో ఈ వరాన్ని కలిగిన వారు ఎవరెవరు ఉంటున్నారు, మరి పాత నిబంధనలో ఎవరు కలిగి ఉంటున్నారు, మరి కొత్త నిబంధనలో ఎవరెవరు కలిగి ఉంటున్నారంటే, చూడండి, మరి అపొస్తలుడు పౌలు ఈ వరం గురించి మరి 1 కొరింథీ 12 ఈ వరాన్ని మరి పరిచయం చేస్తున్నట్టుగా, ప్రభుత్వాలు చేయడం, పైనాయకులుగా ఉండడం, మరి దాసులుగా ఉండడం, సంఘం పైన మరి పరిపాలన చేసేవారు, గృహ నిర్వాహకత్వం చేసేవారు, ఇదంతా కూడా ఒక వరంలాగా మరి అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి పరిచయం చేస్తూనే దాని ప్రాముఖ్యతను చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే మరి పాత నిబంధనలో ఇలాగా ఈ వరమని చెప్పబడినప్పటికీ మరి ఈ బాధ్యత, ఈ పరిచర్య పాత నిబంధనలో అనేకులకి అప్పగించబడినట్టుగా, అనేకులు మరి ఈ ప్రభుత్వాలు చేసే ఈ అధికారాన్ని చాలా సక్రమంగా పనిచేసినట్టుగా, మరి దేవుడు వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేసినట్టుగా మనం లెక్కలేంత మందిని మరి పాత నిబంధనలు చూడగలం. ఉదాహరణకి మనం చూసినట్లయితే
పాత నిబంధనలో చూస్తే దేవుడు తన ప్రజలను నడిపించడానికి, అలాగే దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు కొందరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళ నాయకులుగా, ప్రభుత్వం చేసే అధికారులుగా, రాజులుగా, న్యాయాధిపతులుగా, ప్రవక్తలుగా దేవుడు వారిని నియమించి తన పనిని జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఉదాహరణకు చూసినట్లయితే మరి యోసేపు ఒక నమ్మకమైన మరి ప్రభుత్వం చేసే అధికారిగా మనం చూడగలం. హల్లెలూయా. పై నాయకుడుగా మనం అతను చూడగలం. అతన్ని ఒక మంచి గృహ నిర్వాహకత్వం చేసే ఒక వ్యక్తిగా మరి పాత నిబంధనలో మనం చూడగలం. ఆదికాండము 39వ అధ్యాయంలో మరి 3-4 వచనాల్లో చూసినట్లయితే ఈ యోసేపు మరి పోతీఫరు ఇంటిలో మరి ఏంటంట, అతడు మంచి మరి యోసేపు దాసుడుగానే ఉంటున్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ పోతీఫరేమో ఈ యోసేపుకు యజమానుడుగా ఉంటున్నాడు. పోతీఫరు దాసుడైనటువంటి యోసేపును తన ఇల్లంతటిలో, తను కలిగి ఉన్న ఆస్తి అంతటిలో ఇతన్ని అధ్యక్షుడిగా ఉంచి, ఇతన్ని పైనాయకుడిగా ఉంచి, ప్రభుత్వం చేవాడిగా ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి తోడే ఉండననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు 4వ వచనంలో యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు అంటే పోతీఫరు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 9వ వచనం చూస్తే ఈ యోసేపు మరి పోతీఫరు భార్యతో చెప్తున్నట్టుగా, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. ఇద్దరు తప్ప, అది పోతీఫరు భార్య, పోతీఫరు, వీళ్ళు తప్ప ఇంకా ఎవరు మరి ఇతని కంటే పైవారు ఎవరు లేరంట. అంత అధికారం ఇచ్చినట్టుగా గృహ నిర్వాహకత్వము చేస్తున్నట్టు, దాసుడే కానీ గృహ నిర్వాహకత్వము చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మళ్ళీ ఇదే యోసేపును చూస్తే 41వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మరి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చెప్తున్నంటే 41వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ఫరో అతన్ని యోసేపును అడుగుతున్నాడు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడే ఉందని యోసేపుతో చెప్పను. చూడండి, హల్లెలూయా. యోసేపు ఇక్కడ కూడా ఆ దాసుడుగానే ఉంటున్నాడు. దాసుడుగా, బానిసగా, అమ్మిపోబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కానీ ఏంటంటే ప్రభుత్వం చేసే ఒక అధికారిగా, జఫ్నతనేహుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మరి అతని తర్వాత యోసేపు తర్వాత మరి పాత నిబంధనలు చూసినట్లయితే మరి సంఖ్యాకాండం 12వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేను చూచి దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసేస్తే, కాగా రమ్ము మోషే, ఇదిగో రమ్ము, ఇదిగో నేను నిన్ను ఫరో యొద్దకు పంపించేదను, నీవు ఇజ్రాయేల్ని మరి అయినటువంటి నా ప్రజలని నువ్వు ఐగుప్తు నుంచి వారిని బయటకు నడిపించుటకు అరణ్యం గుండా పాలు తేనె ప్రవహించే ఆ స్థలంలోకి, నేను ఆశ్రయించే స్థలంలోకి నడిపించడానికి నా ప్రజలకి నీవు నాయకుడివై ఉండు అని దేవుడు అతను పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మళ్ళీ మోషే తర్వాత మరి సంఖ్యాకాండము 27వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం చూస్తే ఈ మోషే తర్వాత మోషే అంత సమర్థవంతమైన నాయకుడు, అటువంటి నమ్మకమైన నాయకుడిని చూడండి. దేవుడు సంఖ్యాకాండం 12వ వచనంలో మరి ఏప్రిల్ 13 రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2 సార్లు రాయబడి ఉంటుంది. ఏంటంటే దేవుడు మోషేని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన పనివాడు, మంచి గృహ నిర్వాహకత్వం చేసేవాడు, పై విచారణ చేసేటువంటి వాడు, మంచి ప్రభుత్వం చేసే నాయకుడుగా దేవుడు మోషేను మరి బట్టి ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. మోసే తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి సంక్షోభ సమయంలో ఫిలిస్తీన్లు మరి యుద్ధ సమయాల్లో మరి ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి ముందుకు నడిపించడానికి దేవుడు స్త్రీలలో నుంచి దెబోరాను, అలాగే గిద్యోనును, సంసోనును దేవుడు లేవనెత్తి వారిని నాయకులుగా, ప్రభుత్వం చేయవారిగా, న్యాయాధిపతులుగా దేవుడు వారిని నియమించినట్టుగా వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరి తర్వాత దేవుడు మరి 1 సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి
వారిపై రాజుగా ఉండడానికి, వారిని పరిపాలన చేయడానికి, వారిపై ప్రభుత్వం చేయడానికి దేవుడు సౌలు రాజును ఎన్నుకుంటున్నట్టుగా, దేవుడు సౌలు రాజును అభిషేకించమని సమూయేలు ప్రవక్తకు తో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. మళ్ళీ సౌలు రాజు తర్వాత మళ్ళీ అదే సమూయేలు ప్రవక్తతో దేవుడు మరి 1 సమూయేలులో మనం చూచినట్లయితే దేవుడు దావీదుని ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను పై రూపంలో లక్ష్య పెట్టువాడును కాదు కానీ నేను హృదయంలో లక్ష్య పెట్టువాడునని దేవుడు మరి సమూయేలు ప్రవక్తతో చెప్తున్నట్టుగా, దావీదుని ఎన్నుకుంటున్నట్టుగా, మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి, ప్రభుత్వం చేయడానికి, అధికారం చేయడానికి, నాయకుడిగా ఉండడానికి, మరి గొర్రెలకు నాయకత్వం వహించే దావీదును దేవుడు తన ప్రజలకి నాయకుడిగా ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా మరి దావీదు తర్వాత మరి అనేక మంది ప్రవక్తలను దేవుడు, అంటే సమూయేలు కావచ్చు, ఏలియాను కావచ్చు, ఎలీషాను కావచ్చు, వీరి ద్వారా వీరు ప్రభుత్వములు చేసేవారికి ప్రవక్తలాగే కాకుండా వీరు ఏంటంటే పరిపాలన చేసేవారుగా, ప్రభుత్వాలు చేసేవారుగా. చూడండి, ప్రభుత్వం అంటే దే హ్యావింగ్ సర్టెన్ పవర్స్ అని మనం అర్థంగా చూడగలం. హల్లెలూయా. చూడండి, ఈ ప్రవక్తలకు ఒక అధికారం ఉంది. ఏంటి అధికారం అంటే ఇతరులని ప్రభుత్వం చేసేవారిగా వీరు ఎన్నుకునే అధికారం వీరికి ఉంది. చూడండి, సమూయేలు చూస్తే సౌలు రాజును అధికారిగా ఎన్నుకోవడానికి ఇతనికి దేవుడు అధికారం ఇచ్చినట్టుగా, అభిషేకించని పంపిస్తున్నట్టుగా, ఇతనికి ఒక ప్రభుత్వ బాధ్యత అప్పగిస్తున్నట్టుగా చూడగలం. అలాగే మరి ఏలియా కూడా అనేక మంది రాజులను అభిషేకిస్తున్నట్టుగా, దేవుని పరిచయం చేయడానికి, దేవుని ప్రజలు నడిపించడానికి అనేకుల రాజులను మరి ఏలియా అభిషేకిస్తున్నట్టుగా, ఎలీషా కూడా కొంతమందిని అభిషేకిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ విధంగా పాత నిబంధనలో అనేకులు మరి ఈ పరిచర్యను నమ్మకంగా చేసినట్టుగా, దేవుడు అనేకుల్ని ఎన్నుకొని పేరు పెట్టి పిలిచి ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్టుగా, ఈ పరిచర్య అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే కొత్త నిబంధనలో ఈ బాధ్యత పరిచర్య ఒక వరంగా మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని బోధించడానికి, సంఘం కట్టబడడానికి, సంఘం వ్యాపించడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘం విస్తరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులని ఎన్నుకున్నట్టుగా వారి ప్రభుత్వాలు చేసే వరం వారికి ఇస్తున్నట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత అపొస్తలులైన పౌలును, అంటే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలో 16వ వచనంలో దేవుడు అపొస్తలులైన పౌలును కూడా ఈ పరిపాలన చేసే, అంటే రాజుల దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, మరి దేవుని స్వార్థం ప్రకటించే వ్యక్తిగా అపొస్తలులైన పౌలును ఈ బాధ్యత దేవుడు అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ బాధ్యత పొందిన అపొస్తలుల పౌలు మరి ప్రతి సంఘంలో అనేక మంది అధికారులు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక సంఘంలో అపొస్తలులైన పౌలు కొంతమందిని పిలిచి, ఇదిగో సంఘంలో మరి ఆహారం పంచుటకు, పరిచర్య చేయుటకు మీ సంఘంలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న 7 పిలవండి, ఎన్నుకోనండి. వారిని మేము పై నాయకత్వం చేసేవారుగా, ప్రభుత్వం చేసేవారుగా నియమిస్తామని. ఇలాగా మరి ఈ అపొస్తలులందరూ కూడా ఒక్కొక్క సంఘంలో, ప్రతి సంఘంలో మరి ఈ ప్రభుత్వం చేయవారిని వీరు దేవుని దగ్గర అధికారం పొంది అనేకుల్ని అధికారుగా నియమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు అనేకుల్ని నాయకులుగా, ప్రభుత్వం చేయవారుగా నియమిస్తున్నప్పటికీ వారందరి పైన వీరు పై నాయకులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీరికి పైన దేవుడు ప్రతి నాయకుడుగా, పై నాయకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ ప్రభుత్వములు చేసే ఈ అధికారం గురించి, ఈ వరం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను వెంబడించే శిష్యులతోనూ ప్రజలతోనూ ఒక ప్రత్యేకమైన ఉపమానాన్ని వివరిస్తూ, హల్లెలూయా, ఈ ఉపమానాన్ని మరి 2 విధాలుగా దేవుడు తెలియజేస్తున్నట్టుగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో మరి తలాంతుల సంఘంతో పోల్చి చెప్తున్నట్టుగా, అలాగే మరి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 27వ వచనం వరకు చూచినట్లయితే ఇక్కడ నీరాల సంఘముగా దేవుడు 2 ఉపమానాలు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో. ఒక అంశం గురించి, ఒక వరం గురించి, ఒక పరిచయం గురించి దేవుడు శిష్యులతోనూ ప్రజలతోనూ వేరు సందర్భాలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకే ఉపమానమే. హల్లెలూయా. వివిధ రకాల సంఘాల గురించి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఈ వరానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నట్టో ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రాముఖ్యంగా లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఈ 12వ వచనం నుంచి 27వ వచనం వరకు మీరు దయచేసి మీరు వాక్యం బైబిల్ తెరిచి ఈ ఉపమానాన్ని, ఈ కథను అనుకుందామా, దీన్ని జాగ్రత్త చదువుకోండి. ఈ దినము మీరు తెలియని అనేక విషయాలు, లోతైన విషయాలు, మర్మాలు ఈ దినం మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. చూడండి,
ఇక్కడ 12వ వచనంలో రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలేనని దూరదేశములకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం అన్నాడు. హల్లెలూయా. చూడండి, రాజకుమారుడు మరి ఆయన దేశాంతరంకి వెళ్తూ తన ఆస్తి యావత్తును, అంటే తన ప్రభుత్వాన్ని, తన కలిగి ఉన్న అధికారాన్ని అంతటి కూడా తన దగ్గరున్న 10 మంది దాసులు పిలిచి, ఎంతమంది పిలుస్తామండి? 10 మంది దాసులు పిలిచి ఒక్కొక్క దాసుడికి ఒక్కొక్క మీనాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ అనేకులు ఈ దినాల్లో మీరు ఎన్నో మార్లు మరి దీని గురించి ఆ ప్రసంగం విని ఉండొచ్చు, మీరు చదివి ఉండొచ్చు. కానీ మీకు ఈ దినం మీకు ఈ ఉపమానానికి చాలా లోతుగా, చాలా అర్థవంతంగా మీకు ఈ దినం తెలియజేయబోతున్నా. ఎంత ప్రాముఖ్యమైందో ఈ దినం మీరు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 10 మంది దాసుల్ని దేవుడు పిలుస్తున్నాడు. 10 మందిని పిలుస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. 10 మందిలో దేవుడు ప్రతి ఒక్కరిని ఏ కొలత లేకుండా, అంటే ఏ తారతమ్యం లేకుండా, పక్షపాతం లేకుండా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మీనా ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఒక మీనా అంటే ఒక సంఘానికి గుర్తు అనుకుందాం. హల్లెలూయా. దేవుడికి మరి అనేక సంఘాలు, అనేక ప్రాంతాలు, అనేకమైన పరిచర్యలు ఉన్నాయనుకుందాం. అనేక సంఘాల పైన ఆయన నాయకుడుగా, పై నాయకుడుగా, ప్రతి నాయకుడుగా ఉన్నాడు అనుకుందాం. ఆయన వేరే దేశానికి వెళ్తూ ఇది తనకున్న 10 సంఘాలు ఉన్నాయి. దేవునికి 10 సంఘాలు ఉన్నాయి. ఈ 10 సంఘాల్లో ఒక వ్యక్తిని పిలిచి, ఇదిగో ఈ సంఘంలో నువ్వు నాయకుడివై ఉండువు, ఈ మీనా అనే సంఘంలో నువ్వు నాయకుడివి ఉండు, ఈ సంఘాన్ని జాగ్రత్తగా వ్యాపారం చేయి, దీన్ని విస్తరించి వ్యాప్తి చెందించు అని అతనికి బాధ్యత అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక చూడండి, ఈ వరము ఈ దినం నువ్వు పొందాలంటే ఎలాంటి లక్షణాలు అంటే అపొస్తలుడైన పౌలు 1 తిమోతికి 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో 1 నుంచి 7వ వచనం వరకు అక్కడ అధ్యక్షులుగా ఉండాలంటే, ఒక సంఘం పైన పైఅధికారం చేయాలంటే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే 14 లక్షణాలు రాయబడి ఉన్నాయి. ఈ 14 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఈ దినం మరి తన సంఘంలో అనేకుల్ని అధ్యక్షులుగా నియమించాలని, పైనాయకులుగా నియమించాలని, మంచి గృహ నిర్వాహకత్వం చేసేవారికి కొందరు ఎన్నుకోవాలని దేవుడు ఆకాశం నుంచి పరిశీలిస్తున్నట్టుగా, దేవుడు వెతుకుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ దిన వాక్యం ఉంటుంది. నీవు ఒకవేళ ఈ 1 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు 14 లక్షణాలు రాయబడింది. ఈ లక్షణాల్లో నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎన్నుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా లక్షణం లేకపోతే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ లక్షణం పొందుకో. హల్లెలూయా. దేవుడు ఎవరు ఈ లక్షణాలు కలిగి ఉన్నారని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నట్టుగా చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో బండ సందులలో నిలబడుటకు ఎవరు యోగ్యులుగా ఉంటున్నారని దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రసంగం రీతిగా దీన్ని హెచ్చరిస్తూ, దేవుడు ఒకవేళ దేవుడు ఎన్నుకోవడానికి సంఘములో ప్రభుత్వాలు చేసేవారిని ఎన్నుకోవడానికి దేవుడు సిద్ధపడుతున్నట్టుగా, దేవుడు వెతుకుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఏంటంట మంచి పేరుతో సాక్ష్యం కలిగిన వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఉన్నారని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను పై రూపము చూడదు కానీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉంటున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అంటే అనేకులు నియమించడానికి దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం ఒకవేళ నువ్వు ఎన్నుకోబడితే, ఒకవేళ సంఘములో పై నాయకుడుగా ప్రభుత్వం చేసేవారుగా నువ్వు ఎన్నుకోబడితే నీకు వచ్చే ఆశీర్వాదం, దీవెన ఏంటో తెలుసండి. 1వ తిమోతి 5వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చూసినట్లయితే అక్కడ మరి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుకుంటారని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ఈ వాక్యం ఉంటుంది, నీవు సిద్ధపడు. దేవుడు చూడండి, దేవుడు ఈ వరం అనేది ఇది ఒక ప్రమోషన్ లాంటిది. సంఘంలో ఎంతో కాలం నుంచి మీ దేవునికి నమ్మకం ఉంటున్న నీవు, దేవుడు నేను ఎన్నుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే నాతో కూడా ఏకమించి ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్. జంతోరెరవే కరాశారందన ఎల్మ రదోరెవి క్రాజరవిల యార్వే క్రోషదివాల. తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం నాయన. తండ్రి, ఇది ఆకాశం నుంచి మీరు కనిపెడుతున్నారు ప్రభువా. ఇది బండ సంధిలో నిలబడిచే ఒక నమ్మకమైన నాయకుడు, మోషే వంటి నాయకుడు, యెహోషువ వంటి నాయకుడు, యోసేపు వంటి నాయకుడు, అపొస్తలుడైన పౌలు వంటి నాయకుడు ఎవరున్నారని వెతుకుతున్నారు ప్రభా. జం దొరా కలౌదల అలవిషయాల తండ్రి, అయ్యా ఎవరైతే ప్రభా అయ్యా ప్రతి సంఘాన్ని చూడండి నాయన, ఎవరు యోగ్యులుగా ఉంటున్నారు ప్రభా, అయ్యా వారిని ఎన్నుకోనండి ప్రభా, లేవనెత్తండి నాయన. ఇదిగో నాయన, ఎవరైతే ఇదిగో ప్రసంగాన్ని వింటూ మా ప్రియులు నాయన ఇదిగో ఏకమించి ప్రార్థన చేస్తున్నారో, ఒకవేళ వీరు యోగ్యులుగా ఉంటే ఎన్నుకోనండి. ఓ ప్లీజ్ చూస్ దెమ్ రైట్ నౌ, ప్లీజ్ ఎలక్ట్ దెమ్ రైట్ నౌ, ప్లీజ్ అపాయింట్ దెమ్ రైట్ నౌ. జారీ క్రౌజన ఎడమ రదరియ వరాకల ఏ సిరా తరికల దేవుడు ఈమె స్వరవీకరదల ఎలబి రౌతరల అనేకులు
ఎన్నుకోబోతున్నాడు. జీవికర అందు నిమిత్తమే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. జీవికరదల వాక్యం అంటే నువ్వు ఓ రివి ఖరాజరల సిద్ధపడు, రివి శరీరకల దేవుని అడుగు, ప్రభా నాలో ఈ కొరత ఉంది ప్రభా, నా బలహీనత ఉంది ప్రభా, తీసి నీకు నమ్మకస్తుడుగా పనిచేస్తానని తీర్మానం చేసుకుని నువ్వు లోబడేటప్పుడు దేవుడు నువ్వు ఎన్నుకోవడం రేఖ రాదుర్య ఎలమేర వరాశ్వర ఎరకరాదురికర జమి రవిఖర తొరల. తండ్రి స్తోత్రం ఆయన. తండ్రి అనేకులు ప్రభా మీరు ఎన్నుకోబోతున్నందుకు, అయ్యా ఒక్కొక్క సంఘంలోనైనా క్రొత్త నాయకుల్ని మీరు లేవనెత్తబోతున్నందుకు, ఈ సిరియాల సంఘాన్ని ప్రభా ఈ వరంతో అలంకరించబోతున్నందుకు మీకు స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.